బండి ఆపకుండా అట్టగా వెళ్తున్నావు ఏంది నిటారుగా సైకిల్ పెళ్ళికి పోతుంటే ఇదేంద్రా బాబు నాకు అడ్డం అనుభవం దేనికి ఒరే 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 కొంచెం కొట్ట ఏమనుకున్నా వాళ్ళు జాగ్రత్త దేనికి కొంచెం తుమ్మాను అది ఏమంటున్నాను గుడ్డ తుమ్మా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఎక్కడికి పెళ్ళి ఎవరి మీద వెళ్తున్నాను దేవుడికి నా కొడుక్కి సంబంధం ఉంటే కుదిరితే ఆ ఎవరి మీద వెళ్తాను నేను ఇప్పుడు లగ్గాలు పెట్టుకుంటా అక్కడంతా బ్రాహ్మణ దగ్గర అందరూ కూర్చొని ఎదురు చూస్తారు ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో కూర్చొని లగ్గాలకి వెళ్తున్నావా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు కండమయ్యి ఏందా మాటలో జలుబు తుడుచుకుంటా కండం అడిగాను తిక్కకుందా లేకపోతే ఏమన్నా నీకు ఇప్పుడు ఏడకంట నీకు ఇప్పుడు ఏడకంట వెళ్ళేటప్పుడు ఏడకంటే ఏంద్రా దరిద్రుడా నీ బొందరా నీ బొంద నీకు దానికంటే మంచి పని ఉంది దానికంటే మంచి పని ఉంది ఏం పని ఉంది మరి దుబాయ్ నుంచి 20 మంది వచ్చారు వచ్చారు వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటారు ఆ బాత్రూమ్ కడగాలి ఆ వారని ఈ బాత్రూమ్ అసలు బతకటం అనవసరం ఇక నీ వైపు ఇప్పుడు దేనికి వారని ఈ బాత్రూమ్ అసలు బతకటం అనవసరం ఇక నీ వైపు ఇప్పుడు దేనికి బాత్రూమ్ కడగాలి నేను బాత్రూమ్ కడగాలి నేను ఏం కడగతా మరి ఆగుసామే బాత్రూమ్ కడగాల రాడ్ బిగుతున్నావు ఏంది దేనికి బాత్రూమ్ బిగదింది బాత్రూమ్ కడిగింది నేను అవును వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళు టిప్పులు ఇస్తా ఉంటారు ఆ బాత్రూమ్ కడుగాలు వెళ్ళి దొడ్డికి తెలుసు కదా కడిగితే ఎంత స్మెల్ వస్తుందో తెలుసా 20 రోజులు 30 రోజులు వెళ్తారు ఎడి తిరిగి రోజు కూలీకి వెళ్తానంటున్నావు కదా ఏ బాత్రూమో ఏం చేయాలన్నా ముందు నన్ను పెళ్లికి ఆ లగ్గలు ఎవరమైనా వెళ్తే అక్కడ పని చూసుకుని వచ్చి ఆ ఏదో మాటలు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకున్నావురా దళిద్రుడా అంటే ఇప్పుడు కడగతావుగా కడగతాను నేను మరి అన్నావు నువ్వు వెళ్ళి వచ్చినా కడగతాను పని ఉంటే తర్వాత మాట్లాడుకున్నావు నేను పని మీద వెళ్ళేటప్పుడు ఎన్నొద్దు బాత్రూమ్ కడగతావా కడగవా టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు కడగను అవసరం లేదు నాకు కడగాలి నాకు అవసరం లేదు అవసరం నాకుంది అసలు నేను ఎవరిని తెలుసా నేను ఎవరిని నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు నీ బాతులు కడిగే వాళ్ళకుండా బాతుల్లోకి వెళ్ళి ఎన్ని చండాలు అన్ని శుభ్రం చేసే వాళ్ళకి కనపడుతున్నాయి ఇప్పుడు ఎక్కడికో మంచి పని మీద అన్నావు అది కూడా మంచి పని అనుకున్న బాతులు కడిగి 20 బాతులు కడిగి లగ్గాలకి వెళ్ళిరా అంటే ఏందంట ఇప్పుడు ఆగను మాట చిన్న మాట చేస్తా దేనికి చిన్న మాట చేస్తా దేనికి నేను ఆగను కొంచెం బాగు నేను ఆగను దేనికి బయలుదేరింది మంచి కాంట్రాక్ట్ తీసుకొస్తే ఏంది స్వామి వాళ్ళు ఉంటారు ఎవరెవరు ఉంటారు అక్కడికి వెళ్ళి అసలు నేను నా రేంజ్ తెలుసా ఇప్పుడు చూడు తెలుసు అసలు నీక నేను స్టప్ సూపర్ బాత్రూమ్ బాగా కడతా నేను స్టప్ ఎత్తి ఉండి తెలిసి దేశమా అవునా అవునులే ఆడేద్దురా దుబాయ్ అమ్మాయిలు ఉంటారు కానీ దుబాయ్ వాళ్ళు వాళ్ళ దగ్గర బాతులు కడతా నీట్గా శుభ్రం చేస్తా ఏంది నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో ఏంది నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నీకు పెళ్ళి అయితే తెలిసిద్ది దేనికి మాలాంటి బాధలు సైకిల్ మాలు వెళ్ళిన వాళ్ళు పట్టుకొని నువ్వేమేమి మాట్లాడుతున్నావో ఏమేమి ఈ సకిన మరి తుమ్మేంది నీ దరిద్ర మగ మీద దరిద్రుడా దరిద్ర మగ మీద దరిద్రుడా అసలు నువ్వెవడురా ఎవడివి ఎవడినేంది అసలు నువ్వెవడివి నేను మనిషిని మనిషివే ఇంకోసారి ఎవడివి నేను మనిషిని నేను కాదంట్లా మనిషివే ఏనికి దానికి జూ పరీక్ష దాని మొహంలో నీ మొహం మొట్టలా పెట్టుకున్నావే నాకు ఎదురొచ్చి మాట్లాడతాను నువ్వు దేనికంట ఇప్పుడు ఎదురు రాకూడదని పెద్ద ఏమైనా రాసి పెట్టావా గ్రంథాల్లో రాసి పెట్టావా రాజ్యాంగంలో రాసి పెట్టావా నువ్వు నీకు ఎదురు రాకూడదని నేను చెబుతున్నా పెళ్లి కాదు ఇక్కడ నీకు తద్దిని పెట్టేళ్తా తద్దిని పెట్టేళ్తా బైక్తో గుద్దు చంపేస్తాకేమో కావాలా నేను ఒక్క మాట చెబుతాను నేను
నీకు మర్యాద చదువుతున్నా చెప్పు. ఇప్పుడు వెళ్తున్నావుగా సుఖమంట లగ్గాలకి వెళ్తున్నావుగా లగ్గాలు ఆడ తాగుబోతులు ఎదవలు అందరు ఉంటారుగా వాళ్ళకి ముందు పోపియాలిగా వాళ్ళు పాపం ఎదవలు కాదు గౌరవంగా పిలిస్తే వచ్చారు ఎవరు వాళ్ళంతా నా అమ్మాళ్ళు వాళ్ళు ఎదవలు మాట్లాడేవనుకో నన్ను అన్నావా ఒక మాట రెండు మాటలు పడ్డా ఇప్పుడు వాళ్ళు తాగరా నీ అమ్మట వచ్చి తాగుమంత ఎదవలు కదా వాళ్ళని కూడా తీసుకురా తలాగ బాత్రూమ్ అడుగుతారు తాగుతారు కాదంట్లా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు చేయాలా చేపించు అసలు ఏం మాట్లాడుతున్నావు నన్ను అన్నావు బాగానే ఉంది ఇంకేదేదో అన్నావు ఏదేదో అన్నావు నువ్వు ఫ్రెండ్ నా ఎప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ నా బంధువుల్ని నువ్వు అన్ని మాటలు అంటావా దేనికి నా ప్రాణం అని తీసుకుంటా కానీ వాళ్ళు బాత్రూలు గడుగుతారు నీకు వాళ్ళు మరేం గడుగుతారు నువ్వు దొరికిరా బాబు బాతులు గడిగే మోహమేగా బాతులు గడిగితే ఏమైంది గడిగి వెళ్ళి బాతులు గడిగే మోహమేగా బాతులు గడిగితే ఏమైంది గడిగి వెళ్ళి ఆడ ఫంక్షన్ కాడ ఎంజాయ్ చేయండి డబ్బులు వస్తాయి తాగి దొరలాడండి 20 మంది ఆడెవడో డబ్బులు నాకెందుకురా అసలు ఆ డబ్బులు నాకెందుకురా దుబాయ్ డబ్బులు బాగా వస్తాయి బాబాయ్ దుబాయ్ డబ్బులు అయితే దుబాయ్ డబ్బులతో నాకేం అంటే వాళ్ళు బాత్రూమ్లు కడిగితే నీట్ గా శుభ్రం చేస్తే వాళ్ళు శుభ్రం టిప్లు బాగా ఎక్కువ ఇస్తారు మళ్ళీ కూలి కాకుండా టిప్ కూడా ఇస్తారు ఆ కూలి నువ్వు తీసుకుని పోలేవా వాళ్ళు వాళ్ళ పెళ్లికి వెళ్ళేవాడికి అడ్డం వచ్చి నువ్వు నన్ను ఆపి చంపేస్తా మళ్ళీ మాట్లాడే రాను దేనికి రావు నేను ఎందుకు రావాలి నీకు రెస్పాన్సిబుల్ లేదు నీకు అవసరంలా నేను పెళ్లికి వెళ్తాను నువ్వు చెప్పింది నేను చేస్తానికి బైక్ ఇక చెబుతాను గుద్దేసేటప్పుడు నేను కొత్త అవసరం లేదు ఆగు ఎత్తి పైన చెత్త అంటే ఎత్తి దాని హ్యాండిల్ వేసిద్ది చూస్తావా సర్రా దయచేసి కొంచెం బాతులు గడిగిరా సగం గడిగి చిన్న మాట ఒక్కడు గుర్తుపెట్టుకో నువ్వు ముందు వెళ్ళిపో వెళ్తావా ఏమని చేయమంటావా ఏమని చేయడం అంటే అదే చెప్పు చంపేస్తావా చంపేదేంద్ర నీళ్ళంటే పసుపు లేకుండా నేను పెళ్లికి చంపే బాతులు గడిగి చంపేసాయి బాతులు గడిగి అలాగే తెలుసుకో అదే కొత్త చెయ్యి 2 ముక్కలు చేస్తానికి నా బండి యాండిల్ తెలుసా నీకు దేనికి చంపేస్తా ఇప్పుడు నువ్వు లగ్గాలకి వెళ్తావా వెళ్ళాలి నువ్వు దమ్ముంటే బాతులు కడకుండా మన బంధువులు మాత్రం ఎదురు అవును ఆలేక తాగుమూత ఎదవలేక మరి లేకపోతే ఎవరు కొట్టి చంపేస్తారు నిన్ను ఎవరు కొట్టి అందరూ అసలు నన్ను ఆపటమే నువ్వు చేసి పెద్ద నేరం దేనికి మొదటి తప్పదే దేనికి లేక తప్ప ఒరే నీకు నేను మర్యాదగా ఎన్నిసార్లు తప్పుకుంటామని నేను ఎన్నో మామూలు ఓరి పట్టా నువ్వు వెళ్తున్నావా లేదా తప్పుకోకపోతే ఏంది ముందు టైర్ కింద నిమ్మకాయ చూసావా అలా చంపుతా అంటే తొక్కి నన్ను ఆగు సరే లాస్ట్ నువ్వు ఇవన్నీ కాదండి చెప్పు సార్ దయచేసి ఆ బాతులు నువ్వు ఒక్కడవే కడగలవు ఎందుకు తెలుసా సార్ ఎందుకు తెలుసా ఎకరం పొలం ఒక్కడే దున్నుతావు నేను చూసా నువ్వు కాబట్టి అంటే అట్టన్నా మరి నా బంధువులు మొత్తానికి వాళ్ళంతా రేపు ఏడా నేను తలెత్తుకోగలుగుతానా ఎవరు ఒక్క మాట వాళ్ళంటే అంటే ఇప్పుడు మీ ఇంట్లో బాత్రూమ్లు కడుక్కోవట్లేదు మీరు మా బాత్రూమ్ మేము కడుక్కోవటం అంటే సహజం ఎవరికని తెలుసు కూలీనా నేను కూలీనే నీకు ఎవరు వాళ్ళకి నేను కూలీనా అవును దేనికి చంపుతావా ఏంది పెట్టను అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను నువ్వు రావాల్సిందే నాకు ఐరన్ లెక్క ఎవడు ఐరన్ లెక్క నేను పెళ్లికి వెళ్తాను నాకేంద్ర నా బండి చుడుతావా నువ్వు కడుగుతావో నీ బంధువులు కడుగుతారు వచ్చి బాత్రూమ్లు కడిగి వెళ్ళిపో నువ్వు కడుక్కొచ్చుకా నువ్వు బంధువులు కడుక్కొచ్చుకా ఎవరు కాంట్రాక్ట్ వచ్చింది నీకే నాకు వచ్చిందా నీకే వచ్చింది నువ్వు చూసావా ఎప్పుడు నువ్వు చూసావా నువ్వు చూసావా ఎవరు చూసి ఆగుసామే నువ్వు చూసావా ఎవరు చూసి ఆగుసామే వద్దులంతా మాట్లాడేవంటే లేటలే నరికేస్తా ఇంత ముందు కడగలేదు నువ్వు నేనా అసలు బాబాయుడు నేను కడిగేది ఎంత బాబు ఎవరు చూసావు నాయన వాడు చేసాను లగ్గాలు ఎన్నింటికి
6ంటికి 7:06 అయిపోయింది. 7:06 అయిందిగా. ఇంకా రేపు బాత్రూమ్ గడికి రేపు పెళ్లి చేసుకుందాం. రేపు పెట్టుకుందాం లగ్గాలు. బ్రాహ్మడు ఎన్ని లైన్ చేసుకుని కూర్చున్నారు అక్కడే. అయితే నేను అర్జెంట్కి వెళ్ళాలి. నన్ను నువ్వు ఎందుకు ఆపుతున్నావురా? బాత్రూమ్లు కడగండి సార్, బాత్రూమ్లు కడగండి సార్, బాత్రూమ్లు కడుగు. ఇక నేను మటర్ చేసేసింది. ఎందుకంటే నేను వెళ్ళతానికి ఇక ఎంతకంటే మార్గం లేదు. నన్ను ఎవరు చంపినా నువ్వు చంపినట్టేగా. అరే అరే అయిపోయింది. అరే నువ్వు దొంగలాగలేవేంది? నేను దొంగనే. దున్న నువ్వు. నేను దొన్నైనా పర్లేదు కానీ నువ్వు బరికొట్టువి. నేను తమ్ముడు ఇంతవరకు గౌరవం అన్నయ్య బాత్రూమ్ గడి వెళ్ళిపోనియా. అన్నయ్య బాత్రూమ్ గడి వెళ్ళిపోనియా. బాత్రూమ్ గడి వెళ్ళిపోనియా. బాత్రూమ్ గడి కానీ నువ్వు ఇండియాలోనే నువ్వు తప్ప ఇంకెవడు బాత్రూమ్ అంత శుభ్రం కడగలేరు. బాత్రూమ్ అంత శుభ్రం కడగలేరు. బాగా కడగతావు నువ్వు. అందుకని